ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మాసమంతా, వారమంతా, నిన్నటి రాత్రి అంతా కూడా దేవుడు తన మహాకృప చేత మనలను ఎంతగానో కాపాడి మరొక నూతన దినాన్ని, ఇలా పరిశుద్ధ దినాన్ని తన సన్నిధిలో మనం ఉండడానికి కృప చూపించినందుకు ఆ దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి నిత్యము మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని ఒకసారి మనం చూసుకుందాం. దయచేసి గమనించండి. సామెతలు 8:17 వచనాన్ని చదివి ఉన్నాను. దయచేసి గమనించండి. సామెతలు 8:17 వచనాన్ని చదివి ఉన్నాను. దయచేసి గమనించండి. 8వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్నా, గమనించండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తున్నారంటే చాలా ప్రేమగా చూసుకుంటారు. వారికి బాధపడి ఇబ్బంది పడినా సరే పిల్లలకు ఏది కావాలన్నా ఇస్తారు. కారణం ఏంటంటే తల్లిదండ్రులకు పిల్లల మీద ఉన్న ప్రేమ అలాంటిది. భార్య చాలా చాలా నిదర్శనాలు ఉంటూ ఉన్నాయి నిరూపించుకోవడానికి. అయితే దేవుణ్ణి ప్రేమిస్తున్నామని ఎలా శుభకార్యానికి ఏదైనా పనికో మనల్ని పిలిచారనుకోండి, సార్ టైం అయింది, లేదా అన్న టైం అయింది, లేదా అక్క టైం అయింది, త్వరగా రండి అంటే అప్పుడు మన కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నారు అనుకుందాం. ఒక్క 2 నిమిషాలు ఉండండి, నేను వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాను. ఒక అన్యుడు కావచ్చు, లేదా మన బంధువులు కావచ్చు, మరి ఎవరైనా మనలను ప్రత్యేకంగా పిలుస్తున్నారంటే వాళ్ళ ముందు ఏం చెప్పాలా? ఒక్క 2 నిమిషాలు ఉండండి, వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తా. సో ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తానని ఎందుకు అంటున్నావు? వెళ్తున్న పని సక్సెస్ అవ్వాలనో, ప్రయాణం క్షేమంగా జరగాలనో, మన పనులు చక్కగా జరగాలని చిన్న ప్రార్థన చేసుకొని వస్తా అని నిన్ను పిలిచే వాళ్ళ దగ్గర అనుమతి తీసుకుంటున్నావు. ఇప్పుడు ఏమవుతుంది? దేవుని మీద నీకున్న ప్రేమ ఏంటో ప్రజలు నువ్వు చెప్పకనే గుర్తు చేస్తూ ఉన్నారు. లేదు ఒకవేళ ఏమన్నారు, అంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. అనేక విషయాలనే చెప్పుకుంటూ పోతే సమయం లేదు. అయితే దేవుని ప్రేమ మనం పొందాలంటే ఏం చేయాలా? మనం ఆయన్ను ప్రేమించాలా. ఎలా ప్రేమించాలా? సార్ మా పిల్లలకైతే వస్తువులు ఇచ్చి నేను వాళ్ళ ప్రేమను వ్యక్తపరుస్తున్నా, మా భార్య మీద ఉన్నటువంటి ప్రేమను క్రియలో వ్యక్తపరుస్తున్నా, లేదా నా భర్త మీద ప్రేమను నేను క్రియలో వ్యక్తపరుస్తున్నా. మరి దేవుడు ఎక్కడున్నాడు? దేవుని మీద ప్రేమ ఎలా వ్యక్తపరచాలా? ఏం లేదు. ఇందాక తల్లి జాగ్రత్తగా వెదకాలి. ఏముందండి అక్కడ? జాగ్రత్త. పైనేమో కండిషన్ పెడుతున్నాడు, నన్ను ప్రేమిస్తేనేమో నేను ప్రేమిస్తా అని. ఎందుకు ఆ కండిషన్ పెడుతున్నాడు అంటే, ఊరికే నేను నిన్ను ప్రేమించేస్తున్నానంటే మనం దేవుని ప్రేమలో నిలబడమండి. ఆమేన్. దేవుడు ప్రేమిస్తున్నాడు కదా అని ఇష్టాను ప్రేమ, మనుషుల ప్రేమ, వ్యర్థమైన ప్రేమ, మనుషుల ప్రేమ, స్వార్థపూరితమైన ప్రేమ, మనుషుల ప్రేమ మనలను నాశనమునకు నడిపించే ప్రేమ. అయితే దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా? నిస్వార్థమైన ప్రేమ చేత ప్రాణాలను సహితం బలిగా అర్పించడానికి లెక్క చేయలేనటువంటి ఉన్నతమైన ప్రేమ వాక్యం సెలవిస్తుంది. ఆయన ఎలా ప్రేమిస్తున్నాడో తెలుసా? శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. తాత్కాలికమైన ప్రేమ కాదు. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు మాత్రమే నిన్ను పలకరించి మాట్లాడే ప్రేమ కాదు. నువ్వు అన్ని రకాల బాగున్నప్పుడే నవ్వుతూ నిన్ను పలకరించి మాట్లాడే ప్రేమ కాదు. లేదా నీ దగ్గర పదవి ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు, నీతో పని పడినప్పుడు పైకి మాటలతో నవ్వుతూ మాట్లాడుతూ చూపించే ప్రేమ ఇది ప్రేమ కాదు. పరిశుద్ధుడైన యేసు ఎలా ప్రేమించాడో తెలుసా? మనల్ని నరకపు టన్సులలో పాపానికి బానిసలైపోయి, మరణానికి దాసోహమైపోయి, నరకానికి కొనాలో ఎడ్జస్ట్లో వేలాడుతూ ఉన్నప్పుడు ఆ స్థానానికి దేవుడు వచ్చేసాడు. ఆమేన్. ఆ నరకపు వేదన నుండి తప్పించడానికి దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. నాకెందుకు